అయిన తర్వాతనే 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఎక్కడ కూడా చేయలేదండి. ఎందుకంటే నాగరాజు గారు, మనము 10 సంవత్సరాల నుంచి కూడా మనం పరిశీలిస్తే కనుక ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసిన దాఖలు లేదు. ఒక ప్రాజెక్టు కట్టిందల్లా అది కాళేశ్వరం కట్టిండు, ఆ కూలేశ్వరం కల్లనే పోయిన నీళ్లు తప్పితే మనకు ఒక్క ఇంచు ఎకరానికి కూడా మన కొత్త నీళ్లు పడలేదు. ఆ ఏం చేసిరు అనేది వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు పంచుకోరు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. కొత్తగా మా నల్గొండ నియోజకవర్గానికి అండి, ఏదో మా గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యే గారు నాన్న చనిపోతే ఆ రోజు కేసీఆర్ వచ్చి ఆ రోడ్లు ఏదో చూసిపోయింది, కానీ ఎక్కడ కూడా బొమ్మలు పెట్టిండు తప్పితే ఎక్కడ కూడా తట్టడం మట్టి వేయలేదు. కనీసం అభివృద్ధి జరగలేదు. ఈరోజు మా వెంకటరెడ్డి గారు మినిస్టర్ అయిన తర్వాత నల్లగొండ కొన్ని వేల కోట్లు తెచ్చిండు. వేల కోట్లతో పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదంటారు. 100% ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళు దండుకొని కుటుంబ పాలన, కుటుంబం పెద్ద అయింది తప్పితే తెలంగాణలో ఒక నిరుద్యోగి కానీ